రాష్ట్రానికి వెంటనే 10,000 కోట్ల రూపాయల చిల్లర నోట్లు పంపాలని ఆర్బీఐని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన దీర్ఘకాలంలో ప్రయోజనమున్నా తాత్కాలికంగా జనం ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కొత్త 500 నోట్లు ఇంకా రాకపోవడం వల్లే చిల్లర సమస్య తలెత్తుతుందన్నారు. వెంటనే వాటిని రాష్ట్రానికి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలు పెంచేలా కేంద్రం దృష్టి సారించాలన్నారు. నగదు మార్పిడి చేసుకునే దగ్గర బయోమెట్రిక్ విధానం తీసుకొస్తే మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ సేవలకు చాలా మంది భయపడుతున్నారన్న ముఖ్యమంత్రి వాటిని ప్రక్షాళన చేయాలని కేంద్రానికి విన్నవించారు. నేను ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను. చాలా స్పష్టంగా అడిగాను. మీరు మాకు కరెన్సీ కూడా తక్కువ పంపించారు. ఇప్పటి వరకు మనకు పంపించింది కరెన్సీ చూస్తే దగ్గర 8,000 కోట్లు పంపించారు. 8,000 కోట్లు చాలదు. ఇమ్మీడియట్గా 10,000 కోట్లు పంపించాలి. ఇంకా ఎప్పటికప్పుడు ఈ డబ్బులు కూడా మనకు స్మాలర్ డినామినేషన్స్ పంపించాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఫైనాన్స్ మినిస్టర్కి పీఎంకు పంపించే లెటర్లో 3-4 పాయింట్స్ స్పష్టంగా పంపిస్తున్నాను. 80% ఈ పాస్ మెషిన్స్కి సబ్సిడీ ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఫిజికల్ కరెన్సీ కంటే దీనికి ఇన్సెంటివ్స్ ఉండాలి. కనీసం 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి స్మాలర్ డినామినేషన్స్ పంపించాలి. నెంబర్ 4, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో రైతులు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి బ్యాంకుల్లో వాళ్ళు కట్టవలసిన డ్యూస్ కన్నా సరే మీరు ఎగ్జామ్ చేసి 500 రూపాయలు 1,000 రూపాయలు పాత నోటు కూడా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి రావాలి. ఈ 4 పాయింట్లు పెట్టి కేంద్రానికి లెటర్ పంపిస్తున్నాను. మళ్ళీ నేను ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడతాను. ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాను. దొరికితే పీఎంతో మాట్లాడి ఈ కొండే పరిస్థితులను చెప్పి ఐ విల్ పర్సూ ఇట్.